నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు విశ్రాంతిలో ఉన్నారు. అలసిపోయి గత 2 నెలలుగా ప్రచారాల్లో అభ్యర్థుల ఎంపికల్లో తలమునకలై రెస్ట్ కోసం పార్టీల అధినేతలు ఇతర దేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ దేశంకి వెళ్ళారు. నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికాకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో ఉన్నారు. ఎన్నికలు పోలింగ్ ప్రక్రియని పోలింగ్ సరళిని చాలా సూక్ష్మంగా పరిశీలించుకున్న పార్టీలు మరి వైఎస్ఆర్సీపీ కూటమి కూడా వారి వారి లెక్కలు వారి వారి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే కూటమి ఎక్కడ కూడా కనీసం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కానీ పార్టీలో అనుచర వర్గానికి ఒక సంకేతం ఇచ్చారు. బెట్టింగ్లు ఎక్కడికక్కడే రకరకాల బెట్టింగ్స్ తగ్గేదిలే అన్నట్టునే కూటమి పందాలు కట్టడంలో ముందంజలో ఉన్నారు. కానీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పరు. లోకేష్ గారు ఎక్కడ కనిపించరు, మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేస్తాడు, కూటమి అధికారంలోకి వస్తానని మాత్రమే చెప్పగలడు. కానీ వైఎస్ఆర్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ తర్వాత మాట్లాడారు. అధికారంలో రాబోతున్నా ఉన్నారు. 2 రోజుల గ్యాప్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, రాజకీయ పార్టీలు క్యాడర్లో ఊరట కోసమా లేదంటే నిజంగానే లెక్కలు కరెక్ట్ అవుతాయా అనేది జూన్ 4నే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి 151 సీట్లకు పైబడి అధికారంలో రాబోతున్న వైఎస్ఆర్సీపీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాటంతోనే రాష్ట్రంలో ఒక సంచలనం రేగింది. అక్కడ నుండి దాదాపుగా బెట్టింగ్లు మొత్తం దాదాపుగా కొంచెం తగ్గుముఖం పట్టాయి. మరి టీడీపీ ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి లేదు, కానీ బెట్టింగ్లు కడతాం మాత్రం దూకుడు పెంచారు. మరి వైఎస్ఆర్సీపీ అధినేతలు కానీ లేదా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు చెప్పే తీరు చూస్తే మరి పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారాన్ని కూడా డేట్ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆయనే వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాయన. మరి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జూన్ 9 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేయబోతున్నారని ముహూర్తం సమయం కూడా ప్రకటించారు. మరి దీన్ని బట్టి చూస్తే మరి కూటమికి కనీసం ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పిన దాఖలాలు లేవు. దేవినేని ఉమా తర్వాత టీడీపీలో 1-2 నాయకులు వచ్చి ఏదో మేకపోతు గాంభీర్యంలాగా సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి వీళ్ళు మాత్రమే కొన్ని ప్రకటనలు చేశారు. కానీ ఎక్కడ కూడా గంభీరంగా కూటమి చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు. మరి వైఎస్ఆర్సీపీ ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. జూన్ 9 ఉదయం 9:38 ముహూర్తం ఖరారు చేశారు ప్రమాణ స్వీకారానికి. మరి ఎలాంటి సంకేతం వెళ్తుంది ప్రజలకి? ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ అధికారులు రావడానికి ఖాయమని స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి అర్థమైందా? మరి వాళ్ళ అంచనాలు ఏమున్నాయి? ప్రతి బూత్లో పోలింగ్ తీరుని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారా? ఏదేమైనా వీటన్నిటికీ పరిష్కారం జూన్ 4నే కాబట్టి కొన్ని పార్టీలకు అంచనాలు రూపొందించుకోవడంలో అంచనాలు వేసుకోవడంలో తప్పు కాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ జూన్ 9:38 సీఎంగా జగన్మోహన్ రెడ్డికి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తుంది. మరి కూటమి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి, ఒక విధంగా టెన్షన్ భరుస్తుంది. కానీ పైకి మాత్రం కూటమిలో నాయకులందరూ కూడా బాహాటంగానే కూటమి అధికారంలో రాబోతుంది, 125 సీట్లు పైబడి 127 సీట్లతో కూటమి రాబోతుందని చెప్పి ప్రచారం అయితే విస్తృతంగా చేస్తున్నారు. కానీ లోపల ఒక విధమైన టెన్షన్ వాతావరణం.
ఏం జరుగుతుందని టెన్షన్లో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పే పరిస్థితి కూటమిలో కనపట్ల. మరి వైఎస్ఆర్సీపీ చాలా ధీమాగా చెప్తున్నారు. ఏ నాయకుని గెలిచినా కూడా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వేనని చెప్పి ధీమాగా చెప్తున్నారు. మరి జూన్ 4నే కానీ దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరి ధీమా ఏంటో జూన్ 4నే చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,